యోగా చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా, మెడిటేషన్ చేయడం ద్వారా 3 లాభాలు ఉన్నాయి. ఆయుష్ పెరుగుతుంది, లాస్ అవ్వదు. ఐశ్వర్యం పెరుగుతుంది, లాస్ అవ్వదు. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, నశ్వరం అవ్వదు. ఒక్క యోగా లోపల 3 లాభాలు. ఆ ఒక్క యోగా మీరు చేయకపోవడం వల్ల సంపద సంకనాగిపాయ, ఆరోగ్యం సర్వనాశనం, ఆయుష్ గోయిందా. అలా ఉండగలిగితే ఏమైతే తెలుసా, బాడీలో బ్లాకేజెస్ ఉంటాయి, మనకు తెలియకుండానే కొన్ని గ్రంథుల లోపల గ్యాసెస్ అనేవి ఫామ్ అయింటాయి. హార్ట్ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్, బ్రెయిన్ ఫంక్షన్, సమ్ ఫంక్షనాలిటీ సిస్టమ్ ఉంది మన బాడీ లోపల. అన్ని ఫంక్షన్స్ లోపల కొంత చెడ్డ గ్యాస్ అనేది డిపాజిట్ అయి ఉంటుంది, ఆల్రెడీ చేరిపోయి ఉంటుంది. అది తద్వారా పెయిన్స్ స్టార్ట్ అవుతాయి మనకు. నాడీ మండల వ్యవస్థలో కూడా బ్లాకేజెస్ ఉంటాయి మనకు. అటువంటి బ్లాకేజెస్ ఏమున్నా కూడా ప్రశాంతంగా జీవుణ్ణి వదిలివేస్తే ఆ బ్లాకేజెస్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. అవన్నీ ఓపెన్ అయ్యి శ్వేత గ్రంథుల్లో చేరిపోతాయి, చెమటలో కొన్ని చేరిపోతాయి, మూత్రంలో కొన్ని చేరిపోతాయి, మలంలో కొన్ని విసర్జించబడతాయి, కొన్ని శ్వాస ద్వారా బయటకు వస్తాయి. సునాయాసంగా కండు మూసుకొని ముక్కు మూసుకొని కూర్చునే సందర్భాన్ని లక్షలకు హాస్పిటల్లో పోయి సూదులు వేసుకొని, గ్లూకోజులు ఎక్కించుకొని, మందులు వేసుకొని, యాంటీబయోటిక్స్ వాడి, పెయిన్ కిల్లర్స్ వాడి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి 70 ఏళ్ళు పనిచేయాల్సిన కిడ్నీ 30 ఏళ్ళకే ఫెయిల్ అయిపోతుంది. 100 ఏళ్ళు కొట్టుకోవాల్సిన గుండె 50 ఏళ్ళకే ఫట్టుమంటది. 150 సంవత్సరాలైన మతిస్థిమితం కోల్పోని మెదడు 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి నాకు మతిమరుపు వచ్చిందండి నెత్తొనుకుతుంది. నాకు మతిమరుపు వచ్చిందండి, నేను ముసలోని అయినా కదా. కారణం, చిన్న వయసు నుంచి ముక్కు మూసుకొని కూర్చునికే చేతగాక ముసలిగా వరకు ఇంకా ప్రతిరోజు 5 నిమిషాలు ప్రశాంతంగా మీరు కనులు మూసుకొని శరీరాన్ని నియంత్రించుకొని జీవుణ్ణి ప్రశాంతంగా వదిలివేస్తే జీవితాంతం మీకు వెదలు రావు, కష్టాలు రావు, దుఃఖము రాదు.